అసలు ఆ మాస్క్ వెనుకున్న రహస్యం ఏంటి? ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్‌గా 'హరీష్' గారు కొంచెం క్రియేటివిటీ అదంతా కొంచెం ఎక్కువుంటది ఆయనకి. హ్మ్. సో, రీసెంట్‌గా మా జర్నీ యాక్చువల్‌గా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో, హ్మ్. యూట్యూబ్ జర్నీ. సో, దాంట్లో నేనేంటంటే ఆయనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ నేను ఆయన్ని "నువ్వు కూడా స్క్రీన్ మీదకొస్తే బాగుంటది" అనేసేసి అలా అనుకునే ప్రాసెస్‌లో హ్మ్. సో, తనకేంటంటే కొంచెం ఇప్పుడే కాదు ఓకే. సమ్ అంటారు కదా! సో, ఆబ్వియస్‌లీ సోషల్ మీడియాలో అవును. వ్యూస్ ఇయన్నీ గూడా అవును. డెఫినెట్‌లీ మ్యాటర్ చేస్తాయి. అవును. సో, తన క్రియేటివిటీతో సంథింగ్ షుడ్ బి దేర్ జనాలకి కొంచెం ఆహ్, కనెక్ట్ అయ్యేటట్టు ఆర్ మేబీ క్యూరియాసిటీ కలిగిచ్చేటట్టు ఉండాలి ఏదైనా. వెళ్ళిపోవడం. ఆ! సో, అట్లా ఎళ్దాం అనే ప్రాసెస్‌లో తనే ఒక మాస్క్ ఇదే పెట్టుకొని వస్తాను నేను సమ్‌వేర్ అక్కడక్కడ హ్మ్. అనుకుని స్టార్ట్ చేశామనమాట. సో, ఆ ప్రాసెస్‌లోనే యాక్చువల్‌గా 'బిగ్ బాస్' రావడం జరిగింది. ఓకే. సో, అలా ఆ మాస్క్ అనేది ఇక్కడ గూడా కంటిన్యూ అయిందనమాట అది. అంటే మాస్క్ 'బిగ్ బాస్‌కి' ముందే అతను పెట్టుకున్నారా? ఆబ్వియస్లీ మీరు మా ఛానల్స్‌లో చూడొచ్చు యాక్చువల్‌గా ఓకే. మా ఛానల్ 'హరిత హరీష్.' హ్మ్. సో, దేర్ ఇస్ నో స్పేస్ ఆర్ నథింగ్ ఇన్ థట్. నేను యాక్చువల్లీ ఓకే. ప్రమోషన్ గూడా చేసేసుకుంటున్నాను. చేసేసుకోండి. సో, దాంట్లో మీరు చూస్తే కొన్ని హ్మ్. వీడియోస్‌లో ఆల్రెడీ హి ఈస్ ఇంటూ మాస్క్ ఓన్లీ. ఓకే. సో, టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ పీపుల్ అండ్ జనాల్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్ గూడా గాని అది. సో, ఆ హ్మ్. ప్రాసెస్‌లో మాస్క్‌తో అండ్ మోర్ ఓవర్ ఆయనకేంటంటే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్‌లో నేను అప్పుడే అప్ టు ద మార్క్ లేను అని జెప్పేసేసి ఓకే. ఆయన కొంచెం ఫీల్ అవుతారు యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ వెన్ హి వాస్ ఇన్ హిస్ కాలేజ్ డేస్ ఆయన చాలా మార్వాడిలాగా ఉండి అందరూ అనేవాళ్ళు, "ఏంటి మీరు బ్రాహ్మిన్సా? మీరు ఓకే. మార్వాడీసా?" అని జెప్పేసి. సో, అలా హ్మ్. కొంచెం లోలో ఉండటం వల్ల ఇప్పుడే గాదులే నేను ఇంకా కొంచెం గ్రూమ్ అవుతున్నాను గదా! సో, హ్మ్. కొంచెం టైం తీసుకుంటాను. సో, టిల్ దెన్ నేను ఒక మాస్క్‌లో వస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది జనాల్లో క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది కదా! హూ ఈస్ ద పర్సన్ బిహైండ్ ద మాస్క్ అవును. అనేసి తెలుసుకోవడానికి కోసమని. హ్మ్. ఓకే. లెట్ అనుకుని స్టార్ట్ చేసాం. బట్ అదే ప్రాసెస్‌లో 'బిగ్ బాస్' రావడం. సో, హ్మ్. అదే మాస్క్ అదే ఒక అంటారు కదా! అని అదే కంటెంట్ అనుకోండి. అవును. అదే కంటెంట్ అక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. సో, దట్స్ హౌ ఆ మాస్క్ అనేది ఎళ్ళింది. అండ్ చూస్తూనే ఉన్నారు మీరందరూ. అవును. అది ఒక బజ్ క్రియేట్ చేసిందలా. అవును. ఈ రోజుల్లో అంత ముక్కుసూటితనం పనికిరాదు అంటారు. బట్ ఓకే. అతను వాటినే ఒక అస్త్రంగా వాడుతున్నారసలు. మీకేమనిపిస్తుంది? సీ పనికి రాదు అనేసి ఆబ్వియస్‌లీ అందరూ పెట్టుకున్న ఒక ఇది హ్మ్. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ గట్స్ చేసుకుంది. ఉండాలి ఆ! మనకి. అందరూ అంత ఎవరికాళ్ళు అనుకుని దాన్ని పెట్టుకున్నది ఆబ్వియస్‌లీ. హ్మ్. బట్ పనికి రాదు అనేది అది ఒక తన నేచర్ అది చాలా దగ్గర కూడా ఆయన అట్లానే క్యారీ చేస్తారది. హ్మ్. అది షో అనే గాదు, దీనికోసమనే గాదు. బట్ అది ఉండాలి. ఎవ్రి పర్సన్ తను అవును. ఫీల్ అయ్యేది గూడా ఏంటంటే ఎవ్రి పర్సన్‌లో ఉండాలి. దే షుడ్ అవును. పర్సన్ అన్నాక హి షుడ్ నాట్ బి లైక్ ఏ స్పైన్‌లెస్ వన్. హ్మ్. ఏదైనా ఉంది, ఇష్యూ ఉంది ఏదైనా అంటే నుంచొని మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకొని దాన్ని ప్రెజెంట్ చేసి దాని కోసం స్టాండ్ తీసుకునేటట్టు ఉండాలి. సో, అవును. ఆబ్వియస్‌లీ ఆ స్టాండ్ తీసుకునే ప్రాసెస్‌లో హ్మ్. ఏమవుతదనంటే అది ముక్కుసూటితనం ఇది అలా అనిపిస్తది. అవును. మేబీ ఆయన వాయిసే ఒ ఒ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్‌గా అనిపిస్తది. బట్ హ్మ్. యాక్చువల్ క్వాలిటీ ఏంటంటే ఏదన్నా విషయం ఉంది, ఇష్యూ ఉంది అనంటే అది మన వరకే కాదు ఎవ్వరైనా సరే మనకి సంబంధం లేని వ్యక్తి అయినా సరే సమాజంలో గూడా హ్మ్. అది ఉండాలి. ఏంటంటే స్పైన్‌లెస్ పీపుల్ లాగా కాకుండా అవును. ప్రశ్నించే గుణం ఉండాలి అవును. మనిషిలో. స్టాండ్ తీసుకోగలగాలి. అది రైట్ అయితే దాని కోసం ఫైట్ చేయాలి అవును. అనేసి హి ఫీల్స్ థట్. అసలు అగ్ని పరీక్ష సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటసలు? సెలెక్ట్ ఇన్ ద సెన్స్ అదే అసలు చాలా ఫాస్ట్‌గా జరిగిపోయింది యాక్చువల్లీ. హ్మ్. ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే హ్మ్. బికాజ్ హి ఈస్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ 'బిగ్ బాస్.' ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్‌గా. సో, హ్మ్. ఆయన పర్సనల్‌గా ఫీల్ అయ్యేదేంటంటే హ్మ్. మనిషి ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక హ్మ్. 3 నెలల్లో అంటే ఒక 100 రోజుల్లో హ్మ్. పెట్టి ఒక ఇంట్లో ఇప్పుడు మనం గూడా అంతే గదా! ఇప్పుడు సగటు సామాన్యుడు గూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు? అవును. అత్త ఒకలాగా ఉంటది. పిన్ని ఒకలాగా ఉంటది. పేరెంట్స్ ఒకలాగా అవును. ఉంటారు. చుట్టుపక్కలోళ్ళు, ఇంట్లో నేబర్స్, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు. అవును. అదే పర్సనాలిటీ సేమ్ ఒక హౌస్‌లో 105 డేస్‌లో ఇప్పుడు హ్మ్. డైలీ లైఫ్‌లో గూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు. బట్ హ్మ్. అదే ఒకటి హౌస్‌లో ఆ 100 డేస్ లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటదనేది ఆ హ్మ్. 100 ఇయర్స్‌లో మనం చూసేదాన్ని చూపించినట్టు తను ఫీల్ అవుతారనమాట యాక్చువల్‌గా. ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్‌లో వచ్చే ఛాలెంజెస్ గాని, హ్మ్. ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో గూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్‌తో గాని, ఎవరితో గాని చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అవును. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక మనిషి అసలు కొంతమంది డెఫినిట్‌గా మాస్క్ ఏసుకొని అవును. ఆహ్,
అంటే ఫేస్ మీద ఒక రకంగా ఉంటారు, మన వెనకాల ఒక రకంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక 100 days లో చేసే ఎక్స్పీరియన్స్. 100 years లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 100 days లో ఎక్స్పీరియన్స్ చేసేది బిగ్ బాస్ షో అని ఈయన గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్గా. సో ఆ ప్రాసెస్ లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది, అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు. సో ఆబ్వియస్లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటది అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చూసేవాళ్ళు ఆ షోని. సో ఎప్పుడైతే ఇట్లా ఈసారి కామనర్స్ కూడా అవకాశం ఉంది అని అనగానే వీళ్ళు రియలీ గెట్ ఎక్సైటెడ్. యాక్చువల్గా US నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు, నువ్వు డెఫినెట్ గా వెళ్ళాలి, నువ్వు అసలు అప్లై చేయముందని అంటే. సో ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ కి కాల్ రావడానికి కొంచెం టైం తీసుకుంది, ఇంకా రాదేమో అనుకున్నాం. బట్ ఆడిషన్ కూడా అసలు చాలా క్రియేటివ్ గా ఆయనకున్న ఏదైతే ఉందో క్రియేటివిటీతో అలా మాస్క్ పెట్టుకుని అలానే ఇచ్చారు విత్ దట్ గుడ్ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ తర్వాత కాల్ రావడానికి టైం పట్టింది. బట్ కాల్ వచ్చిన ఇమీడియట్లీ మీరు ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు. సో సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఉంటుందని అనగానే విత్ ఇన్ 5 minutes లోనే మళ్ళీ జూమ్ కాల్ కూడా పెట్టేశారు యాక్చువల్గా. సో లక్కీగా ఆయన కూడా అప్పుడు అవైలబుల్ గా ఉన్నారు. సో తీసుకోవడం జరిగింది. సో ర్యాండమ్ గా అడిగారు క్వశ్చన్స్, చాలానే క్వశ్చన్స్ అడిగారు అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాక్చువల్గా. యాక్చువల్గా మీకు చనిపోయిన వాళ్ళల్లో మీకు అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగంగానే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు యాక్చువల్గా. అంటే అసలు ఆలోచించుకోకుండా హీ గాట్ దట్ కొంచెం పెట్రియాటిక్ థింగ్స్ ఉంటాయి ఆయనకి, ఇట్లా ఉండాలి, సొసైటీ పట్ల ఇట్లా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అలాంటి కొన్ని ఆయన ఫాలో అవుతారు కొంచెం బలంగా. సో అలా చెప్పారు. తర్వాత బతుకున్న వాళ్ళలో మీకు మంచి పర్సన్ ఎవరు అనిపిస్తారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. ఆలోచించుకోకుండా చెప్పారు. యాక్చువల్లీ నేను మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా అనిపించింది అనేది. సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. నాకు జనరల్ గా ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, నేను ఏ పర్స్పెక్టివ్ లో చెప్పాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను డెఫినెట్ గా. సో కానీ ఆయన అసలు తడుముకోకుండా, తడబాట లేకుండా ఇలా చెప్తే తర్వాత మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటిదని ఒక క్వశ్చన్ అడిగారు. అడగంగానే యాక్చువల్ గా మన రమ్య పాప చనిపోయింది, 3 generations ఎఫెక్ట్ అయ్యారు. సో అది కూడా ఆయన మైండ్ లో ఎక్కడో ఉంది, బ్యాక్ ఆఫ్ ది మైండ్. సో అన్ని ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేజ్ ఆయన వెళ్ళే ఎవ్రీ స్టేజ్ కూడా నాకు డెఫినెట్ గా ఒక రకమైన మేబీ నేను కొత్త పర్సన్ ని చూస్తున్నానా అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఓకే, అంటే హీఈస్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. ఏదైతే జరుగుతుందో ఏదైతే ముందుకు వెళ్తుందో తను చాలా ఫోకస్డ్ గా అండ్ క్లియర్ గా ఉన్నారు ఆ విషయంలోనే. సో అలా సెకండ్ రౌండ్ అయిపోయింది. అలాగే మళ్ళీ థర్డ్ రౌండ్ కి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మళ్ళీ జీడీకి రావాలి అని చెప్పేసి పిలిచారు. వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా చెప్పారు మొత్తం అంతా బాగా అవును అక్కడ అన్నారు, మీ వాయిస్ మీరేనా అండి ఎవరో. యాక్చువల్ గా ఇంకొక విషయం చెప్పాలి, దీంట్లో అయిపోయింది జీడీలో కూడా ఆల్మోస్ట్ అక్కడే నామినేషన్స్. ఆ 10 members ఏవైతే ఇచ్చారో అమ్మాయి అబ్బాయి వాళ్ళకి ఇచ్చిన టాపిక్ అమ్మాయిలు అబ్బాయిలు సమానమా అనేసి అన్నట్టుగా ఇచ్చారంట. సో డిబేట్ చేసుకున్నారు, గట్టిగా మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అక్కడే నామినేషన్స్ కూడా ఏంటంటే ఈ 10 members లో అందరిని అడిగారు, మీరు ఎవరిని మీ లైఫ్ లో అసలు ఇంకా మళ్ళీ కలవకూడదు, చూడకూడదు అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ 10 7 or maybe 6 people ఈయన పేరే చెప్పారంట యాక్చువల్లీ. సో ఆ లెవెల్లో జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.